అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భీమా. మన ముందు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ వాలి గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నిన్న మనం చర్చించుకున్నట్లు కాదాంబరి జత్వాని ఆమె ఒకేసారి ఇప్పుడు నిన్న నైట్ హైదరాబాద్కి వచ్చింది. అవును. ఇవాళ వచ్చేసి విజయవాడకి వెళ్తుంది. ఇవన్నీ ఎలా చూడాలంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆడిస్తున్న నాటకం అంటని చెప్పేసి వైసీపీ వాళ్ళు, పేర్ని నాని లాంటి వాళ్ళు అంటున్నారు. ఇది ఎలా చూడాలనుకుంటారు? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఈ విధంగా చేస్తుంది అంటే దీన్ని నిజానికి ఆమెకు అన్యాయం జరిగింది అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చాలా క్లియర్గా చెప్తా ఉంది. ఇప్పుడు మనం చూస్తే కూడా వైసీపీ యొక్క సంస్కృతిని మనం ఆలోచిస్తే కనుక ఈ యొక్క కాదంబరి చేసినటువంటి ఏదైతే ఆరోపణ ఉందో అది నిజమే అనిపిస్తూ ఉంది. ఆమె చాలా క్లియర్గా చెప్తుంది. అప్పుడున్నటువంటి సిపి కాంతి రాణా కానీ ఆ డీసీపీ కానీ వాళ్ళకి సంబంధించిన కాల్ డేటా చెక్ చేయండి. వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి అనేది మీకు డీటెయిల్గా తెలుస్తూ ఉంది కదా, తెలిసిపోతుంది కదా అని చెప్పి అంటుంది. అదేవిధంగా దీంట్లో ఓబులాపురం మైనింగ్లో ఎవరైతే ఇప్పుడు మనకి ఆల్రెడీ కాంట్రాక్ట్ తీసుకున్నటువంటి వాళ్ళారో వాళ్ళకిను ఆమె అతని మీద మెయిన్గా ఇప్పుడు ఇష్యూ ఏంటంటే కాదంబరి జత్వాని ఆ జిందాల్ సంబంధించిన వ్యక్తి, ఆ యొక్క జిందాల్ అతను రేప్ చేశాడనేది యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ ఇది. ఓకే. సో దాని మీద ఆమె కేసు పెట్టింది. అప్పుడే ఆ కేసు నడుస్తూ ఉంది. ఆయన వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. విజయవాడ, హైదరాబాద్కి తరచుగా వచ్చాడు ఆయన. ఈ ఓబులాపురం మైనింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో నెల్లూరులో కానీ ఓబులాపురంలో కానీ ఉన్నటువంటి మైన్స్ కాంట్రాక్ట్ ఆయనకే వచ్చింది. అది కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్న టైంలో ఆ కాంట్రాక్ట్ ఆయనకు వచ్చింది. ఆ టైంలో ఆయన తరచుగా హైదరాబాద్, విజయవాడ వస్తూ ఉండేవాడు. ఆ టైంలో కాదంబరి కూడా హైదరాబాద్, విజయవాడలో ఉండేది సినిమాలకు ఛాన్స్ల కోసం అని చెప్పేసి. ఆ సమయంలోనే పరిచయం కావటం, తనని మానసికంగా అతన్ని శారీరకంగా లోబరుచుకున్నాడు అనే విషయం మీద ఆమె కేసు పెట్టింది. సో ఈ కేసు అనేది స్ట్రాంగ్గా ఉండబట్టి అతని మీద శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అతను ఏం చేశాడంటే నాకు ఏపీలో ఉన్నటువంటి లింక్స్ ఉన్నాయని చెప్పేసి వైసీపీ నాయకులను కలవటం, అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కలవటం, వాళ్ళు మొత్తం లింక్ చేసేస్తే ఈ కుక్కల విద్యాసాగర్ అనే అతనికి పరిచయం ఉంది అమ్మాయి అని చెప్పి తెలవడం, ఈ పరిచయాన్ని వాళ్ళ మీద బేస్ చేసుకొని ఆమె ఇతన్ని మోసం చేసినట్టుగా సృష్టించి దాని మీద కేసు నమోదు చేసి ఆమెను అక్కడ రాత్రి వన్ డేలోనే అక్కడికి తీసుకురావడం, స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చారు. ఇవన్నీ చూస్తుంటాం ఏంటంటే ఖచ్చితంగా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని అనిపిస్తూ ఉంది. పోలీసులు స్పందించిన తీరు కూడా ఇమ్మీడియట్లీ కేసు పెట్టే లోపల ముంబైకి వెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో తీసుకొచ్చింది. అవును. మిగతా కేసులు ఆ విధంగా స్పందిస్తలేదు. అంటే ఖచ్చితంగా ఇది పోలీసు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు అని చెప్పడానికి ఖచ్చితంగా ఇక్కడ ఒక మనకు ఆధారం ఉన్నట్టే అనుకోవచ్చు. ఎందుకంటే అన్ని కేసులు ఎందుకు చేయరు అట్లా? అక్కడ జిందాల్ లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి ఎప్పుడైతే ఆమె కేసు పెట్టిందో ఆ కేసుని ఆమె విత్డ్రా చేసుకోవాలంటే ఆమె మీద ప్రెషర్ పెట్టాలి. కాబట్టి ఆమె మీద మరో కేసుని నమోదు చేసి, అది కూడా ఇంకోటి, మీరు విద్యాసాగర్ సంబంధించినటువంటి ఫ్రెండ్స్ ఏంటంటే ల్యాండ్ని దొంగ సంతకాలతో మాకు అమ్మింది అనే కేసు పెట్టారు. ఓకే. సో అదేంటంటే ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పుడు విద్యాసాగర్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు. ఆ ఫ్రెండ్స్ పెట్టి ఏం చెప్పారంటే విద్యాసాగర్ ల్యాండ్స్ని ఆమె ల్యాండ్స్ లాగా చూపించి మాకు అమ్మింది అంటున్నారు. సో చూసారా ఎట్లుందంటే, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అవుట్ సైడర్కి అమ్మిండ్రంటే నిజంగా అవకాశం ఉంది. అంటే వాళ్ళందరూ ఒక గ్రూప్ లాగా అయ్యి అరే నీ ప్రాపర్టీ నీకు తెలియకుండా అమ్మినట్టుగా మనం చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి ఆమె కేసులో విరికించినట్టుగా క్లియర్గా తెలుస్తూ ఉంది ఇక్కడ. సో ఫోర్జరీ సంతకం పెట్టేసి మాకు ఇచ్చింది, మాకు అమ్మింది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఇదంతా కూడా ఒక టీం లాగా అయ్యి ఆ అమ్మాయిని ఇరుకొని పెట్టేటువంటి విధంగా మలిచినటువంటి కేసులాగా అనిపిస్తుందని ఒరిజినల్గా నిజంగా ఈ యొక్క కుక్కల విద్యాసాగర్ పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో అది అఫీషియల్ కేసుగా జెన్యున్గా మాత్రం అనిపించట్లేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు. ఇప్పుడు పేర్ని నాని కానీ అలాగే అంబటి రాంబాబు కానీ ఆమె ఒక బ్లాక్మెయిలర్ అంటని చెప్పి ఇదంతా ఉండి వెనకాల లోకేష్, చంద్రబాబు నాయుడు వాళ్ళు నడిపిస్తున్నారు. సూపర్ 6ని డైవర్ట్ చేయడానికి ఇదంతా నడుస్తుంది అంటని చెప్తున్నారు. సో అంటే సూపర్ 6ని డైవర్ట్ చేయడం అనేది దాని మీద ఆల్రెడీ చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే కేసీఆర్ గవర్నమెంట్ అయిపోయిన తర్వాత రాష్ట్రం చాలా బంగారు తెలంగాణ, అద్భుతం, అన్నిటికంటే ఫండ్స్ ఎక్కున్నటువంటి రాష్ట్రం మన రాష్ట్రం అనేటువంటి అనుకున్నటువంటి తెలంగాణలో మంచి ఫండ్ ఉందనుకుని వచ్చాం. మేము వచ్చేసరికి ఏం లేవు, ఖాళీ ఉంది, నిండు కుండలాగా ఫుల్ తలతలాడుతుంది అనుకుంటే రేవంత్ ఏమీ లేవు ఇక్కడ అన్నట్టే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మరీ ఇన్ని అప్పులు అనుకోవట్లేదు, మేము చాలా ఎక్కువ అప్పులు ఉన్నాయి, ఇటువంటి పరిస్థితిలో ఒక అడుగు ముందుకేయాలంటే లేని పరిస్థితిలో ఉంది, సంక్షేమ పథకాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి అనేది ఆల్రెడీ వచ్చినటువంటి 1 వీక్ 10 డేస్లోనే సంకేతాలు ఇచ్చారు. పాసిబిలిటీ అన్ని హామీలు 100% నెరవేరడం అనేది ఇప్పుడున్నటువంటి ఇంచుమించుగా ఇప్పట్లో కనిపించట్లేదు. సో వాటికి టైం పట్టవచ్చు. కాబట్టి వాటిని వేయడం కోసం, వాటిని జనాలు మర్చిపోవడం కోసం అనేది అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పక్కాగా వాళ్ళు ఎలక్షన్ల హామీలో ఇచ్చిన విషయాన్ని అంత తొందరగా మర్చిపోరు.
జనాలు మర్చిపోయినా వైసీపీ నాయకులు ఉన్నారు కదా మళ్ళీ గుర్తు చేయడానికి. దాన్ని డైవర్ట్ చేయడం కోసం కాదు, నిజానికి వాస్తవానికి అక్కడ జరిగి ఉంటుంది, ఆ అమ్మాయికి అన్యాయం అయితే జరిగి ఉంటుంది. ఇంకోటి సార్, ఋషికొండ 500 కోట్లు ఖర్చు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు జగన్ అని ఆరోపిస్తున్నారు. అవును, అది 100%. ఋషికొండ ప్యాలెస్ ఖచ్చితంగా జగన్ ఆయన సొంతంగా ఆయన ఒక రాజులాగా ఫీల్ అయ్యి ఆయన సామంత రాజుల కోసం అని చెప్పేసి కట్టుకున్నటువంటి ఒక కోట. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, చిన్న చిన్న పనులు చేయడానికి డబ్బులు లేవు, కానీ 500 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టుకోవడానికి మాత్రం డబ్బులు వచ్చాయి. సో ఇది ఖచ్చితంగా జగన్ అవినీతిలో భాగం అని చూడొచ్చు. ఒక సినిమాలో ఉంటుంది సార్, కోట శ్రీనివాసరావు అంటాడు, ఋషికొండ అదే వైజాగ్లో ఉంటుంది, బీచ్ పైన ఒక 10 ఎకరాలు ఉంటుంది, అక్కడ మనం కూర్చుంటే మనది అంతా తెలుగు రాష్ట్రం అంతా మన కాలు కింద ఉన్నట్టు ఉంటుంది అంటే డైలాగ్ ఉంటుంది. సో ఖచ్చితంగా ఆయన ఏంటంటే మెయిన్గా 30 years నేనే రాజుని, తెలుగు రాష్ట్రానికి నేనే రాజుని, 30 సంవత్సరాలు పరిపాలించాలి, ఒక కోట మీద ఎత్తైన ప్రదేశంలో ఉండి మిగతా జనం అందరూ నా కాళ్ళ కాడ ఉండాలి అనేటువంటి రాజరికపు పోకడలతోటి కట్టించుకున్నటువంటి రాజకోటలాగానే భావించవచ్చు. సో రాజరికాలే పోయాయి, రాజులే పోయారు. ఆఫ్టర్ ఆల్ ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యంలో రాజులాగా ఉండాలనుకోవటం ఆయన యొక్క దాని ఏమంటారు, దాని యొక్క అతి ఇదనమాట. ఆయన ఎక్కువగా ఊహించుకున్నాడు. ఆయన ఊహించుకునే కన్నా కింద ఎక్కువ సహాయం చేశారు. ఏమైంది ఇప్పుడు అప్పుడున్నటువంటి నాని కానీ రోజా కానీ ఏమయ్యారు ఇప్పుడు? సో ఎవరు మీడియా ముందు ఎవరు కనిపించట్లేదు. అప్పుడు ఎవరైతే రెచ్చిపోయారో అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, రోజా రెచ్చిపోయినా ఈరోజు ఏమయ్యారు వాళ్ళందరూ? దువ్వాడ శ్రీనివాస్ ఏమన్నాడు పవన్ కళ్యాణ్ని? మన సంస్కృతి ఏంటి, సాంప్రదాయం ఏంటి, ఒక మనిషికి ఒకే భార్య ఉండాలి, రాముడిలో మాకేం నేర్పాడు అనేటువంటి నీతులు చెప్పినటువంటి దువ్వాడ శ్రీనివాసు ఈరోజు మాధురి నా ఫ్రెండు, నేను కలిసి ఉన్నాము, మా ఇద్దరికి అటాచ్మెంట్ అయింది, మేము ఒకటయ్యాము అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తున్నాడు. సో చెప్పడానికి నీతులు చాలా చెప్పచ్చు, దాన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టం. సో జనాలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఏది శాశ్వతం కాదు. సో కరెక్ట్గా ఉన్న వాళ్ళకే ఇవాళ రేపట్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకే 10 సంవత్సరాలు పట్టింది అధికారంలోకి రావడానికి. లాస్ట్ టైం 2 సీట్లు పోటీ చేసి 2 ఓడిపోయాడు. పవన్ కళ్యాణ్కి ఇంత టైం పట్టింది. అలాంటిది అవాకులు చవకులు పేరి ఒక స్టాండ్ మారుస్తున్నటువంటి రోజా లాంటి వాళ్ళు, సో వీళ్ళకి లైఫ్ ఉండదు పొలిటికల్గా. సో చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. అలాగే ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందంటే చెప్తున్నారు, దాన్ని ఎలా అంటారు? తప్పే ఉంది దాంట్లో. నాకు రెడ్ బుక్ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. తప్పులు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, తప్పుడు కేసులు పెట్టినటువంటి నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఎవరైనా సరే దాంట్లో ఆయన నమోదు చేసుకుని ఉండొచ్చు. తప్పు చేసిన వాళ్ళని ఒక ఫైల్ చేసుకున్నాడు, ఒక బుక్లో రాసుకున్నాడు, దానికి రెడ్ బుక్ అని పేరు పెట్టుకున్నాడు. దాంట్లో తప్పే ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఉంది. రెడ్ బుక్లో రాసుకున్నటువంటి వ్యక్తులు రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అధికారులు కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏవైతే పనులు చేశారో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసుకున్నాడు. దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు జరుగుద్ది. వాళ్ళు తప్పు చేశారని తెలిస్తే వాళ్ళ మీద పనిష్మెంట్ ఉంటుంది. సో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పడానికి ఏం లేదు. రెడ్ బుక్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అంతే. ఫలానా ఎక్స్ అనే వ్యక్తి ఫలానా డిపార్ట్మెంట్లో ఫలానా ఫ్రాడ్ చేశాడు, అది ఆయన రాసుకున్నాడు, దాని మీద ఎంక్వైరీ చేస్తాడు. తప్పే ఉంది దాంట్లో. అది 80% తప్పేం కాదు. రెడ్ బుక్ రాజ్యాంగం ఏం కాదు, అది సరైన విధానమే. మనమే ఒకరోజు చేయాల్సిన పనులు రాసుకుంటాం డైరీలో ఏం చేసుకోవాలనేది. అలాంటి 5 సంవత్సరాలు చేయాల్సిన పనులు చాలా ఉంటాయి లోకేష్కి. కాబట్టి రాసుకున్నాడు, తప్పే ఉంది. ఖచ్చితంగా రెడ్ బుక్ అనేది ఇంప్లిమెంట్ జరుగుద్ది. దాంట్లో తప్పు చేసిన వాళ్ళు ఎవరు, ఇటు పార్టీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చూసారు కదా మీరు, ఈ కాదంబరి కేసులో కూడా అత్యుత్సాహం చేసినటువంటి పోలీస్ అధికారులు ఏం చేశారు? అంత అవసరమా? ఒక మామూలు కేసులాగా చూడొచ్చు కదా. సో దాన్ని ఇమీడియట్గా స్పెషల్ ఫ్లైట్ మీద అమ్మాయిని తీసుకొచ్చి అరెస్ట్ చేసి ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టేసి ఆమెను చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చూస్తే ఎలా అనిపిస్తుంది? ఖచ్చితంగా అలాంటి వాళ్ళ పేర్లు, చాలామంది పేర్లు రెడ్ బుక్లో ఉంటాయి. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు, తీసుకోవాలి కూడా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం.